తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకకు చేసిన ప్రజాప్రతినిధులకు, ఇతర ప్రముఖులకు, జిల్లా అధికారులకు, అనధికారులకు, పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి, జిల్లా ప్రజలకు మరియు తెలంగాణ సాయుధ పోరాట వీరుల కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిరంకుశ ధోరణులు తొలగి సెప్టెంబర్ 17, 1948 హైదరాబాద్ సంస్థానం రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి మారింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంది. ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో, గ్రామ స్థాయిలో, పట్టణ ప్రాంతాల్లో, వార్డు స్థాయిలో సదస్సులు నిర్వహించి ప్రజల సమస్యలు నేరుగా విని సమస్యలు పరిష్కరించడం గురించి ప్రజలకు సుపరిపాలన అందించడానికి పరిపాలన చరిత్రను తిరగరాసి అన్నదాతల సంక్షేమానికి 1,13,000 రూపాయలను ఖర్చు చేయడం జరిగినది. నిజామాబాద్ జిల్లాలో ఈ వర్షాకాలం 2025 సంవత్సరం ఇప్పటి వరకు వరి 4,37,000 ఎకరాలు, మొక్కజొన్న 50,000 ఎకరాలు, సోయా చిక్కుడు 34 ఎకరాలు, 34,000 ఎకరాలు, పసుపు 24,000 ఎకరాలు, మొత్తం 5,47,000 ఎకరాల్లో రైతులు పంట సాగు చేస్తున్నారు. గత ఏడాది ఆగస్టు 15 రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలోని 25.35 లక్షల మంది రైతులకు 20,616 కోట్ల రూపాయల రుణమాఫీ చేసి ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని పనిచేయడం విశేషం. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా రైతుల విషయంలో రాజీ పడకుండా తెలంగాణ రైతులను రుణముక్తుని చేసి దేశంలో అత్యధిక పంట పండించే దిశగా ప్రోత్సహించడం జరిగింది. ఈ పథకం ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 97,696 కుటుంబాలకు, రైతు కుటుంబాలకు 757 కోట్ల 29 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. ఇందిరమ్మ రైతు భరోసా కింద ఎకరాకు 12,000 రూపాయల పెట్టుబడి సాయం ప్రకటించడం జరిగింది. పరిమితులు లేకుండా ప్రతి రైతుకు ఈ పథకం కింద సాయం చేయడం జరుగుతున్నది. జూన్ 16 ప్రారంభించి కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. రాష్ట్రంలోని 70,11,184 మంది రైతులకు ఈ సాయం అందించడం జరిగింది. కొత్తగా దరఖాస్తు చేసుకున్న 1,20,000 మందికి కూడా ఈ పెట్టుబడి సాయం అందించడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో ఈ వానాకాలం సీజన్లో ఇప్పటి వరకు 2,72,589 మంది రైతులకు బ్యాంక్ ఖాతాల్లో 316 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. జిల్లాలో 2024-25 సంవత్సరానికి గాను ఇప్పటి వరకు రైతు బీమాకు అర్హత కలిగిన వివిధ కారణాలతో చనిపోయిన 966 మంది రైతులకు 48,30 లక్షల రూపాయలు నేరుగా జమ చేయడం జరిగింది. కీలక సంవత్సరంలో ఒకటిగా భూపాలన చట్టం 2025 నేర్చింది. ఇది జనవరి 4, 2025 గెజిట్లో ప్రకటించబడింది. ఏప్రిల్ 14, 2025 అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ద్వారా భూ పరిపాలనలో పారదర్శకత, భద్రత, ప్రజలకు సులువైన సేవలు అందించే దిశగా ముందడుగు వేయబడింది. జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో రైతులకు అవగాహన సదస్సులు 17/4/2025 నుండి 30/4/2025 వరకు నిర్వహించబడ్డాయి. తేదీ 3/6/25 నుండి 26/25 వరకు జరిగిన సదస్సుల్లో 40,462 దరఖాస్తులు ఈ జిల్లాలో రావడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇంటి స్థలం కలిగి ఉన్న వారు, ఇల్లు లేని వారు, అద్దె ఇళ్లలో నివాసం ఉన్న వారికి అర్హత ప్రకారం ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి ఆర్థిక సాయం చేయడానికి ఈ పథకం ప్రారంభించడం జరిగింది. తొలి విడతగా ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశాం. అవన్నీ శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. దీనికి 22,500 కోట్ల రూపాయలు వెచ్చించడం జరుగుతున్నది. గ్రీన్ ఛానల్లో నిధులు ఇవ్వడం జరుగుతున్నది. ఒక్క ఏడాదిలో 4